అనే ఫామ్లనే వాళ్ళు కూడా వాడుతున్నట్టుగా ఉంది కదా సార్. అందుకే కదా సార్ శువేందు అధికారి పిఏని కూడా చాలా చోట్ల కూడా జరిగినాయి ఇలాంటివి. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే కల్చర్ అది ఉంది అక్కడ, ఒక కిల్లింగ్ ఫీల్డ్స్ కల్చర్ ఉంది అక్కడ. మీరు ఈ కల్చర్ మీరు సౌత్లో చూడరు ఎక్కువ. ఈవెన్ మహారాష్ట్రలో లేదు, హత్యా రాజకీయాలు ఇంత లేవు. మహారాష్ట్రలో లేదు, గుజరాత్లో లేదు, రాజస్థాన్లో లేదు, మధ్యప్రదేశ్. ఇది వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఉందంటే కమ్యూనిస్ట్ వాళ్ళ కల్చర్ ఉండేది ముందు. కమ్యూనిస్ట్ కల్చర్లోనే ఇది ఉంది. కిల్లింగ్ అనేది చాలా నార్మల్ వాళ్ళకి. ఒక చిన్న కుక్కర్ కొట్టినట్టు కొడతారు వాళ్ళు. అది ఇప్పుడు పోయింది. ఈ కల్చర్ మారుతుంది. మారిన తర్వాత కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇప్పుడు చెప్పాను, 3 ఐటమ్స్ ఉన్నాయి బకెట్ లిస్ట్లో బీజేపీది. ఫస్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. ఈ లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేయాల్సిందే. లా అండ్ ఆర్డర్ ఒకసారి స్టెబిలైజ్ చేస్తే వితిన్ 6 నెలల లోపల అక్కడ జరిగిన అక్రమాల గురించి ఒక కమిషన్ పెట్టాలి. అక్కడ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలు, అక్కడ రేప్ కానీ మర్డర్ కానీ ఏదైనా కానీ రిపోర్ట్ చేయలేనిది కూడా, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడా లేకుండా అక్కడ ఆగిన అన్ని కేసులు బయటకు తీసి జ్యుడిషియల్ కమిషన్ పెట్టాలి. నేను దీని ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. ఇది మన సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఈ నాట్సీస్ ఈ జ్యూస్ని చంపారు చాలామంది, లక్షలాది మందిని గ్యాస్ చేంబర్లో చంపేశారు. ఇదంతా అయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత వీళ్ళు ఈ జ్యూస్ని ఈ ఎస్ఎస్ అంటారు వీళ్ళు నాట్సీస్ని, వాళ్ళ ఆఫీసర్స్ అందరినీ పట్టుకున్నారు చాలామందిని. అలైడ్ ఫోర్సెస్ పట్టుకుని ఏం చేశారంటే, న్యూరంబర్గ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక ట్రయల్ చేయించారు జర్మనీలో. చాలామందిని ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకెళ్ళి ఫినిష్ చేసేసారు, కొంతమంది ఉరి చేసేసారు ఈ చేసిన వాళ్ళందరినీ. ఇది ఇక్కడ కూడా అదే జరగాలి. ఎవరెవరు చేశారో వాళ్ళ మీద ఒకటి ఎంక్వైరీ ఉండాలి, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉండాలి, దాని తర్వాత వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వితిన్ 3 months ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత జడ్జ్మెంట్ 3 నెలలు వచ్చేసేయాలి. ఇది ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తారు అక్కడున్న విక్టిమ్స్. ఎందుకంటే చాలామంది మహిళల్ని రేప్ చేశారు అక్కడ, చాలామంది. కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేదు భయపడి. చాలామంది ఇల్లు కొట్టేసుకున్నారు, ఇల్లు తీసేసుకుంది. పార్టీ ఆఫీస్ ఇప్పుడు చూసిన నిన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఫేస్బుక్ పోస్టులు పెట్టింది, మాకు 220 ఆఫీసర్స్ మాది రిటర్న్ వచ్చేసిందని. నేను రాశాను దాని కింద, మీరు బీజేపీకి థ్యాంక్స్ చెప్పండి ఒకసారి అని చెప్పేసి. ఇది బేసిక్. పార్టీ ఆఫీసులో కబ్జా చేశారు ఇప్పటి నుంచో 15 సంవత్సరాలు లేదంట, వాళ్ళు ఎప్పుడో కబ్జా చేసుకున్నారంట. ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ దొరికింది. ఆలోచించండి, కమ్యూనిస్ట్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అది, మా ఆఫీసర్స్ అన్నీ మాకు వచ్చేసిందని చెప్పేసి అంతా టీఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఇది మహేష్, ఇది మెయిన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ దిస్. ఈజ్ వయలెన్స్. చూడండి కల్చర్ ఒకటి. అది మమతా బెనర్జీ అంటే ఒక మహిళగా ఉండి ఆమె పరిపాలించిన స్టేట్లో ఇది ఎట్లా ఆమె అనుమతించిందో అని నాకు డౌట్ వస్తుంది అనమాట. హౌ విల్ యూ అలౌ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఐ మీన్ మీరేదో జంగల్ రాజ్ కాదు ఇది చేయడానికి అంతా. ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇది. ఎందుకు చేశారో ఆమెకి తెలుసు. పొలిటికల్ సర్వైవ్ కావడం చేస్తారా? అది మీరు 5 సంవత్సరాల తర్వాత మీరే ఉన్నారు కదా ముఖ్యమంత్రి, మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అంటే అక్కడ గుండాయిజం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు కల్కట్టాలో మీరు ఎక్కడున్నా కానీ వెస్ట్ బెంగాల్లో మీరు ఇల్లు కడితే మెటీరియల్ కావాల్సి వస్తుంది. మీ ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇసుక, ఇటుకలు అన్నీ కావాల్సి. అన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ ఉంటారు, వీళ్ళ దగ్గర ఒక టీం ఉంటుంది టీఎంసీ ప్రతి విలేజ్కి, వాళ్ళ దగ్గర నుంచే కొనాలి. రేట్లు డబుల్ ఉంటాయి. ఒకసారి సిమెంట్ సంచికి ఇంత ఉంటే దానికన్నా ఒక 40% ఎక్కువ అడుగుతాడు. తీసుకోవాల్సింది, బయట నుంచి మీరు తీసుకోలేరు. ఇది ఈవెన్ కేరళలో వినలేదు నేను. కేరళలో ఇంకా దేనికన్నా దారుణమైన పరిస్థితి, కానీ కేరళలో ఇది లేదు. ఇట్లాంటి పరిస్థితులు బతికారు. ఒక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ రిలేటివ్ రిపోర్ట్ చేశారు, వాళ్ళ ఇల్లు కూడా ఇట్లానే కొట్టడానికి ట్రై చేశారు తీసుకెళ్ళడానికి. సుభాష్ చంద్రబోస్ అక్కడ ఎంత వర్షిప్ ఉంటుందో తెలుసు, చెప్పినట్టు వాళ్ళ ఇల్లే వచ్చి అడిగినట్టే గుండాలంతా టీఎంసీ వాళ్ళు. ఇది ఎవరు ఇల్లు అంటే వీళ్ళు ఆమె వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ గ్రాండ్ సిస్టర్ కూడా ఉన్నారు. ఆమె చెప్పిందంట, 3rd generation. ఆమె చెప్పిందంటే ఇది సుభాష్ చంద్రబోస్ ఇల్లు అంటే ఆయన విలువండి అని చెప్పినంట. అట్లాంటి అరగెన్స్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు దిగొస్తున్నారు. మీరు చూస్తున్నారు కొన్ని వీడియోలు లాస్ట్ 3-4 రోజుల నుంచి ఎట్లా కొడుతున్నారు పబ్లిక్. సో ఏమైందంటే కోపం ఉంది వాళ్ళకి, మహిళలకి ఎస్పెషలీ. మా మీద మీరు ఇన్ని రోజులు ఇన్ని అత్యాచారాలు చేశారు చూడండి, మేము యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒకవైపు చూస్తే కరెక్ట్ కాదు, కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్ అట్లా ఉంది. వీళ్ళని రేపు అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్ళి బిర్యానీ పెట్టి వీళ్ళని కొంచెం వెయిట్ ఎక్కువ చేసి అదే చేసుకెళ్తారు. ప్రాసిక్యూషన్ చేయలేరు, విట్నెస్ ఉండదు, విట్నెస్ హాస్టైల్ అయిపోతారు. ఇదన్నీ జరుగుతుంది. అంటే ఇప్పుడు విజిలాంటీ జస్టిస్ ఉన్న వాళ్ళని ఫినిష్ చేసేసాడు కథ. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ లుక్అవుట్ అనమాట. అదే జరుగుతుంది, కానీ జరగకూడదు. చూద్దాం. కానీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇమ్మీడియట్గా పెట్టాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఎన్ఐఏకి అప్పగించాలి ఇన్వెస్టిగేషన్ అంతా. ఎన్ఐఏ లాంటి బాడీ ఉంటే బాగుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. మూడవది అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, కొత్త పెట్టుబడులు. వెస్ట్ బెంగాల్ అండ్ స్పెషలీ కోల్కతా డెడ్.
ఎకానమీ లేదు వాళ్ళకి. ఇండస్ట్రీ ఎప్పుడో పారిపోయారు అక్కడి నుంచి కమ్యూనిస్టులతో. కమ్యూనిస్ట్ టైం నుంచి పారిపోయారు. సేమ్ విత్ లైక్ కేరళ ఉంది. వీళ్ళిద్దరికి చాలా మంచి కనెక్షన్స్ ఉంది. ఒకటి కమ్యూనిజము, ఒకటి ఫిష్, మళ్ళీ ఇట్లాంటి ట్రేడ్ యూనియన్స్, ఇదన్నీ కామన్ ఉంది కేరళకి వెస్ట్ బెంగాల్కి. బిర్లా లాంటి వాళ్ళే అక్కడ అందరు పారిపోయారు. డన్లప్ చూడండి, ఐటీసీ పెద్ద పెద్ద ఇది ఉండే అక్కడ, అందరు బంద్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకంటే ఇదే మీరు ఒక షాప్ పెట్టాలా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ముందాడు జెండా పట్టేస్తాడు తీసుకొచ్చి, మా వాళ్ళనే రిక్రూట్ చేయాలి, మాకు హఫ్తా ఇవ్వాలి, ఇది నడుస్తూనే ఉంటుంది ఆ కల్చర్. దాంతో లాస్ట్ సింగూర్, మమతా బెనర్జీ హర్సెల్ఫ్ డిడ్ ఇట్, ఆమె చేసింది సింగూర్ వ్యతిరేకంగా, టాటా వ్యతిరేకంగా. ఎందుకు? అక్కడ ఉన్న పేదవాళ్ళ భూమి గుంజుకుంటున్నారు, అక్కడ ఉన్న ఫార్మర్స్ గుంజుకుంటున్నారు భూమి అని చేసి ఏమైంది? వాళ్ళు సనంత్కి వెళ్ళిపోయారు గుజరాత్లో, అక్కడ సెటప్ చేసుకున్నారు ఫ్యాక్టరీ. ఎవరికి పోయింది ఉద్యోగాలు? బెంగాలీ వాళ్ళది పోయింది. ఇది అర్థం చేసుకోవాలి ముందు, దట్ వీ నీడ్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్. అది లేకుండా చేయలేము. మంచి రేట్ ఇవ్వాలి, ఎస్, అది ఎవరైనా ఉండండి, ఓకే, దట్ క్యాన్ బి ఫార్మింగ్ కమ్యూనిటీ ఉండొచ్చు, అది ఎవరైనా పేదవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి డెఫినెట్గా మార్కెట్ రేట్ కన్నా 1 or 2 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దానికి, అంటే డౌట్ లేదు. కానీ డెవలప్మెంట్ లేకుండా బెంగాల్లో నడవదు. బెంగాల్ ఉన్న అమ్మాయిలు అందరూ బయట వెళ్ళి పనిచేస్తున్నారు, యంగ్స్టర్స్. ఓకే, బెంగాల్ ఇస్ లిటరలీ గ్రేవ్ యార్డ్ అయిపోయింది ఇండస్ట్రీస్. దాన్ని మొత్తం మార్చాలంటే మోదీ గారితోనే అవుతుంది, ముఖ్యమంత్రితో కాదు. మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకురావాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్కి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ అని బెంగాల్కి తీసుకొస్తేనే బాగుంటుంది. మిగతా స్టేట్స్ అన్ని బాగానే, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు, ఈవెన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీరు తీసుకురావాల్సిన ప్రాజెక్ట్ కల్కటాకి, వెస్ట్ బెంగాల్, ఎందుకంటే దాంతోనే ప్రజలు అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, మా కోసం ఒక గవర్నమెంట్ కూడా ఉందని చెప్పేసి. అది ఇంపార్టెంట్. సో 3 అన్నారు సార్, లా అండ్ ఆర్డర్, పెట్టుబడులు, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ చెప్పాను చూడండి. ఒక్కటికి ఒక లింక్ ఉంది. లా అండ్ ఆర్డర్ స్టేబుల్ ఉంటే పెట్టుబడి వస్తుంది, పెట్టుబడి పెడితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఓకే, ఇది 3 మీరు తీసుకున్నాడు, పెద్ద లిస్ట్ అక్కర్లేదు, 15 ఐటమ్ 20 ఐటమ్ వెల్ఫేర్ స్కీమ్లు, అదంతా నార్మల్, అది చల్తా. కానీ ఎప్పుడు దాకా మీకు ఒక స్టెబిలిటీ ఉండదో చూడండి. అది మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, యోగి ఆదిత్యనాథ్ వచ్చే ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూడండి. ఈవెన్ బీహార్ ఇంప్రూవ్ అయింది. ఉత్తరప్రదేశ్లో బాహుబలి తిరుగుతుండే అతీక్ అహ్మద్ లాంటి వాళ్ళు ఏం చేసాడు, కథం చేసేసాడు, కోర్టు నుంచి బయటకు వస్తే కొట్టేసాడు, అంతే. ఎవడు కొట్టిండో తెలియదు మనకి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. వీ నో ఇట్స్ ఇల్లీగల్, కానీ ఏం చేయాలి? ఓకే, ముళ్ళు తీయాలంటే ఇంకా ముళ్ళుతో తీయొచ్చు మనం, అది సంగతి అనమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వెస్ట్ బెంగాల్ని లాస్ట్ 50 సంవత్సరాలు, 34 సంవత్సరాలు వీళ్ళది, 15 సంవత్సరాలు మమతా బెనర్జీది, మొత్తం కంప్లీట్గా సత్యానాశ చేశారు. మిగతా స్టేట్స్ అంతా ఎక్కడో వెళ్ళిపోయింది. ఒక టైంలో బెంగాల్, కల్కటా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మన అందరూ తెలిసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చింది మచిలీపట్నం నుంచి వచ్చారు, ఎంటర్ అయ్యారు పోర్ట్ నుంచి. అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ కల్కటాకి వెళ్ళారు. ఈ కల్కటాకి వెళ్ళి అక్కడ రాజధాని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రాజధాని ఇప్పుడు ఇక్కడ లేదు. ముందు అంటుండే ఒక సేయింగ్ ఉండే ఇంగ్లీష్లో, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అని. అంత ముందుకున్నారు బెంగాలీ వాళ్ళు, అడ్వాన్స్డ్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు. వాళ్ళ ఫిలిమ్స్ పోయినాయి, వాళ్ళ లిటరేచర్ పోయింది. which they are very proud of. Yes, they are definitely need to be proud of. కానీ అన్నీ పోయినాయి. ఎందుకంటే ఈ భావజాలం ఒకటి కమ్యూనిస్టు, దాని తర్వాత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏంటంటే ఏమి కొట్లాడతారు, ఏమంటే గవర్నమెంట్ని చేస్తారు, ప్రజలతో అసలు పెట్టించుకోరు. షీ గాట్ టోటలీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ అన్నమాట. బయట ఏం నడుస్తుంది ఆమెకు తెలియదా? తెలుసు, కానీ ఆమె ఏం పట్టించుకోదు. ఎందుకంటే ఎట్లా ఉన్న పవర్లో ఉండాలి కదా. ఆమెకు భయం ఇది ఒకటే. ఫస్ట్ టైం ఆమె ఎలక్షన్ గెలిచినప్పుడు, సిపిఎం ఓడిపోయినప్పుడు బీజేపీకి 0 సీట్స్ ఉండే. దాని తర్వాత బీజేపీ 3 సీట్లు వచ్చింది, దాని తర్వాత 77, దాని తర్వాత ఇప్పుడు 200+ సీట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది జరగాల్సింది. ఏది మార్పు రావాలి అక్కడ. మార్పు రావాలంటే మీకు ఇంత బ్రూటల్ మెజారిటీ ఉన్నట్టు బీజేపీకి ఎక్స్క్యూజ్ కూడా లేదు ఇప్పుడు. దాని తర్వాత వీళ్ళేమో పెద్ద పెద్ద కథలు చెప్తారు, ఎస్ఐఆర్తో జరిగిందని. ఐఎమ్ డూయింగ్ ఎ రీసెర్చ్ మహేష్, ఇంకో నాకు 4-5 days టైం ఇవ్వండి, మీ టచ్ స్క్రీన్లో చూపిస్తాను మీకు. దట్ ఎస్ఐఆర్తో ఏం డిఫరెన్స్ జరగలేదు. 10-12 సీట్లలో బీజేపీకి బెనిఫిట్ ఉండే, 7 సీట్లలో టీఎంసీకి బెనిఫిట్ ఉండే, 2 సీట్లలో కాంగ్రెస్ బెనిఫిట్ ఉండే. ఎస్ఐఆర్తో ఏం జరగలేదు. ఎస్ఐఆర్తో జరిగింది ఈ బీజేపీ 12 సీట్లు కూడా తీసుకోండి, అప్పుడు కూడా వాళ్ళు 200 మెజారిటీ ఉంటుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అదేం మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎస్ఐఆర్, ఓట్ చోరీ అని టర్మ్ కూడా యూజ్ చేయట్లేదు. ఓట్ థెఫ్ట్ అంటున్నారు ఇప్పుడు. అది ఇంగ్లీష్ మార్చేశారు, హిందీ నుంచి ఇంగ్లీష్కి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కావాల్సింది స్టేబుల్ గవర్నమెంట్. వాళ్ళకి ఛాన్స్ ఉంది.
పక్కన అస్సాం ఎట్లా డెవలప్ చేశారో చూడండి, ఇటువైపు నోయిడా ఎట్లా డెవలప్ అయింది చూడండి, కొత్త ఎయిర్పోర్ట్ ఎట్లా తీసుకొచ్చారు చూడండి. ఇదంతా మనం చూడాల్సింది అనమాట మెయిన్గా. ఇప్పుడు డెఫినెట్గా జరగబోయేది ఒక మంచి పరిపాలన, అక్కడ ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటున్నారా, ఉండనియండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకురావాల్సి వస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్. సార్ ఇందాక మీరు 3 పాయింట్స్ చెప్పారు, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, ఇంకా హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.